ఇలా బలులు ఇచ్చి నరబలి చేసి దేవుణ్ణే చంపేసి ఆయన రక్తంతో కడుక్కోవాలన్న క్రూరమైన ఆలోచన మీకే ఉంది, ఇంకెవరకు లేదు. ఈ శ్లోకం కానీ మంత్రం కానీ వేదంలో ఎక్కడ ఉందో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చూపించాలి. అలాగే ఈయన ఏ వేద పాఠశాలలో చదువుకున్నాడో, ఎక్కడ సంస్కృతం నేర్చుకున్నాడో కూడా చెప్పాలి. ఎందుకంటే లేనిపోని శ్లోకాలు ఈయనకి నచ్చినవి తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఎవరు ఊరికే కూర్చొని ఉండరు కదా. ఇంకో విషయం ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం మీకు ఇక్కడ చెప్పాలి ఏంటంటే, డైజెషన్ ఆఫ్ కల్చర్. డైజెషన్ ఆఫ్ కల్చర్ అంటే పక్క సంస్కృతిని, పక్క మతాన్ని కాపీ కొట్టడం అనమాట. ఈ క్రైస్తవ మతానికి ముందు నుంచి ఉన్న అలవాటు ఏంటంటే, పక్క మతాన్ని, పక్క సంస్కృతిని కాపీ కొట్టి తనలో కలుపుకోవడం. ఈ కుట్రలోని భాగంగా వేదాల్లో యేసు కానీ అని చెప్పి, హిందూ గ్రంథాల్లో యేసు ఉంది, పురాణాల్లో మేరీ ఉంది అని చెప్పి రకరకాల పుస్తకాలు రాసి అమాయకులు మోసం చేస్తున్నారు. దీన్ని మనం సింపుల్గా ఈ డైజెషన్ ఆఫ్ కల్చర్ని సింపుల్గా తెలుగులో